రీఇంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. అమలు చేయాలి 3,000 రూపాయలు దుడ్డుకుంటుంది వెంటనే అమలు చేయాలి. 3,000 రూపాయలు దుడ్డుకుంటుంది వెంటనే అమలు చేయాలి. జై జగన్, జై జగన్, జై జగన్. సిబిఐ ఎంక్వైరీ వెంటనే, టీఎస్సీ అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ వెంటనే, టీఎస్సీ అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ వెంటనే. జై జగన్, జై జగన్, జై జగన్. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. టీఎస్సీ అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ వెంటనే, టీఎస్సీ గారి నాయకత్వం. వదిల్లాలి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. వదిల్లాలి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నాయకత్వం. వదిల్లాలి, వదిల్లాలి నేదురుమల్లి రామ్. రాజీనామా చేయాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. వెనక దాక్కొని డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకల్ని జవాబు చెప్పలేక వెనకుంటారు. సిబిఐ ఎంక్వైరీ పెట్టమన్నాం, దాని గురించి చూసే లేదు. అమ్ముకున్నారు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఆధ్వర్యంలో ఈ డిఎస్సి పరీక్షలు జరిగినాయో, పరీక్షల ముందర ఒక జీవో, పరీక్షలు అయిన తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారు. అంటే ఇది చెల్లదని మీ అందరికీ తెలియాలా, చిన్న విషయమే. స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడే రాకేష్ చెప్పాడు, స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా పరీక్షలు రాసి మీరు సాధించిన ఆ మెడల్ ద్వారా మీకు కొంచెం ఎక్కువ మార్కులు వేస్తాం అనేది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. ఈసారి ఒక కొత్త జీవో తీసుకువచ్చారు, అసలు పరీక్ష రాయనక్కర్లేదు. అదేమన్నా కొనసాగిస్తున్నారా? డిఎస్సి నియామకాలు అయిన తర్వాత ఆ జీవోని మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అంటే మళ్ళా ఈసారి మళ్ళీ డిఎస్సి కానీ పెడితే మీరు పరీక్ష రాయాల్సిందే. మరి ఎవరిని పెట్టారు? పరీక్ష రాయకుండా కేంద్ర స్థాయిలో మెడల్స్ గెలిచిన వాళ్ళ, రాష్ట్ర స్థాయిలో మెడల్స్ గెలిచిన వాళ్ళ, యూనివర్సిటీ స్థాయిలో మెడల్స్ గెలిచిన వాళ్ళ? దేనికైనా మోటుకుంటాం, కష్టపడితే 2 గంటలు తిరిగిస్తాం. ఏది మర్చిపోయేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీకు అండగా నేనుండా, మనకందరికీ అండగా జగన్మోహన్ రెడ్డి 2.0 ఉండారు. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా?